హాయ్ అండి. నా పేరు డాక్టర్ గణేష్ రొత్తల. మరో కొన్ని రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎందుకో తెలియదు కానీ అందరూ జగన్ గారి మీద ఎంతో నెగిటివిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి అది ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది తెలియదు. అయినా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. సో నేను నా పాయింట్ ఆఫ్ చెప్తున్నాను. జగన్ గారు ఏమన్నారు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో, మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దని క్లియర్గా చెప్తున్నారు. అంటే దాని అర్థం ఆయన తనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విషయం ఆయనకు అర్థమైంది. సో నేను నా ఫ్యామిలీ పరంగా చెప్తున్నాను. మా ఫ్యామిలీలో మా కజిన్ హాడ్కిన్స్ లింఫోమా అనే క్యాన్సర్తో సఫర్ అవుతుంది. తనకి మేము రీసెంట్గా సెప్టెంబర్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించాం. అక్కడ వైజాగ్ మెడికవర్లో సెప్టెంబర్ 20th లాస్ట్ ఇయర్ 2023లో. దానికి అయిన టోటల్ బిల్ 22 lakhs. కానీ మేము ఒక్క రూపాయి కూడా కట్టలేదు. మొత్తం ఆరోగ్యశ్రీలోనే జరిగింది. ఇందులో జగన్ గారి గొప్పతనం ఏముందని కొంతమంది అడగచ్చు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఎప్పటి నుంచి ఉంది కదా, జగన్ గారు వచ్చాక కొత్తగా మొదలట్లేదు కదా అనుకోవచ్చు. యాక్చువల్లీ అసలు విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ ఎప్పుడో మొదలైంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు టైంలోనే. కానీ ఆయన ఉన్నప్పుడు కేవలం 10 లక్షల ఆరోగ్యశ్రీ పరిమితం అయింది. తర్వాత సిబిఎన్ గారు వచ్చి సేమ్ అదే 10 లక్షలు కంటిన్యూ చేశారు. కానీ జగన్ గారు వచ్చాకే ఆరోగ్యశ్రీని 25 lakhs మార్చారు. సో జగన్ గారు 25 lakhs మార్చడం వల్లే మా ఫ్యామిలీకి 12 lakhs అయిపోయాయి. లేదంటే మేము ఎక్స్ట్రాగా 12 lakhs బిల్ పే చేయాల్సి వచ్చిండేది. సో అలా మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే ఎంత సేఫ్ అయిందంటే ఇంకా మన రాష్ట్రంలో ఎంతో మంది ఎన్నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంత సేఫ్ అయ్యి ఊహించుకోండి జగన్ గారి వల్ల. సో మనం లాభం పొందాం కాబట్టి జగన్ గారు ఓటు వేయాలని నేను అనుకుంటున్నాను. మా ఫ్యామిలీలో 11 ఓట్లు ఉన్నాయి. సో 11 ఓట్లు ఖచ్చితంగా జగన్ గారికి వేస్తాం. ఎందుకంటే మా దగ్గర మేము లాభం పొందని నమ్మకం మాకు కలిగింది. సో అలాగే ఎన్నో మంది ఫ్యామిలీస్ లాభం పొందే జగన్ గారి వల్ల. అయినా సరే వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా ఏదో వాళ్ళు నచ్చింది చేసుకున్నారు. వాళ్ళు క్యాస్ట్ అని, వాళ్ళ కులం అని, వాళ్ళ ఫేవరెట్ సినిమా యాక్టర్ అని, ఎప్పటి నుంచో ఫ్యామిలీస్ 4 fathers అందరూ కూడా టీడీపీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా టీడీపీకి సపోర్ట్ చేయాలి అనే ఫార్ములాని కంటిన్యూ అవుతున్నారు. కానీ రియాలిటీని మర్చిపోతున్నారు. సరే, ఇప్పుడు చెప్పిందంతా మా ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. సో అది మీ పాయింట్ ఆఫ్ వ్యూకే వదిలేస్తున్నా. కానీ రియాలిటీలో చూస్తే రీసెంట్గా కోవిడ్ వల్ల మన దేశమే కాదు ఎంటైర్ ప్రపంచం స్తంభించిపోయింది. కోవిడ్ అటాక్ అయితే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మీ అందరికీ కూడా తెలుసు. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కోవిడ్ అటాక్ వచ్చిన తర్వాత దాని నుంచి రీకవర్ అవ్వాలి అంటే నియర్లీ 40 to 50 lakhs ఖర్చు అయ్యేది. స్వయంగా నేను డాక్టర్ కాబట్టి నాకు తెలుసు క్లియర్గా. సో ఈ విషయం తెలిసిన జగన్ గారు వెంటనే కోవిడ్ని ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే ఒక సామాన్యుడు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాడు అనే విషయం ఆయనకు అర్థమైంది. ఇంకో విషయం తెలుసా, కోవిడ్ కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఆరోగ్యశ్రీ ట్రీట్ అయింది. ఇంక ఇండియాలోనే కాదు, ఎక్కడా కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయలేదు. ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఫ్రీగా కోవిడ్ ట్రీట్మెంట్ పొందారు మన ప్రజలు. ఈ సౌకర్యం కలిగించింది కేవలం మన జగన్ గారు మాత్రమే. ఈవెన్ మన పక్క రాష్ట్రం తెలంగాణ బాగా రిచెస్ట్ స్టేట్ అని చెప్పుకుంటాం. అక్కడ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ కోవిడ్కి ఒక్క పేషెంట్ కూడా చేయలేదు. నాట్ ఓన్లీ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, వేరెవర్ యూ క్యాన్ గో, అన్ని స్టేట్స్లో కూడా డబ్బు పరంగానే ట్రీట్మెంట్ జరిగింది. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఆరోగ్యశ్రీలో కోవిడ్ ట్రీట్మెంట్ జరిగింది. ఈ విషయం ఎందుకు ఇంక్లూడ్ చేస్తానంటే, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను కూడా డాక్టరే. వాళ్ళ ఫాదర్ కోవిడ్తో సఫర్ అయినప్పుడు కొంచెం సీరియస్ అయింది. సో రాజమండ్రి ఉన్న అన్ని హాస్పిటల్లో ట్రై చేశారు వాళ్ళు అడ్మిట్ చేయడానికి. కానీ ఒక్క హాస్పిటల్లో కూడా బెడ్ ఖాళీ లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. సో తను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత ఖర్చు అవుతుందనే విషయం ఆల్రెడీ న్యూస్లో చూపిస్తున్నారు. సో తను చాలా ప్యానిక్ అయింది. సో నన్ను అడిగింది, గణేష్ ఏం చేయాలంటే, సో తనకు తెలీదు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కోవిడ్ ఫ్రీగా ఆరోగ్యశ్రీ చేస్తున్న విషయం. సో నేను సజెషన్ ఇచ్చాను. తర్వాత వాళ్ళు కష్టపడి ఒక బెడ్ దొరికింది, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ ఫాదర్ వెంటిలేటర్ మీద కూడా వెళ్ళిపోయారు. అంత సీరియస్ అయినా సరే తర్వాత రికవర్ అయ్యారు బై గాడ్ గ్రేస్. ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వలేదు. సో రికవర్ అయిపోయిన తర్వాత వన్ డే ఫోన్ చేస్తానే అన్నది నాతో, గణేష్ మిగతా విషయంలో నాకు తెలియదు కానీ జగన్ గారు కోవిడ్ విషయంలో మాత్రం చాలా బాగా చేశారు అని ఎంతో అప్రిషియేట్ చేసింది. సో నేను అనుకున్నా, ప్రజలు పర్లేదు సాయం పొందినందుకు బాగానే గుర్తుపెట్టుకుంటున్నారు జగన్ అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ సేమ్ అదే పర్సన్ ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చేసరికి వాళ్ళ క్యాస్ట్ పరంగా చూసుకొని వాళ్ళ క్యాస్ట్ పరంగా ఉన్న నాయకుడికి ఓటేస్తా అంటున్నారు. అంతేకాని జగన్ గారికి ఓటేస్తామని చెప్పట్లేదు. అంటే వాళ్ళ సాయం పొందినంత వరకు మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. సాయం తీరిపోయాక వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఏ క్యాస్టో వాళ్ళకి మాత్రం ఓటేస్తున్నారు. జగన్ గారి మోటో ఏంటి, ఫస్ట్ నుంచి కూడా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం చెప్పారు. సో చెప్పినట్టుగా ఫాలో అయిన ఏకైక నాయకుడు జగన్ గారు మాత్రమే. నేను క్లియర్ కట్గా చూశాను కదా, ఎక్కడ కూడా ప్రాంతాభిప్రాయం కానీ క్యాస్ట్ కానీ రిలీజన్ కానీ ఎక్కడా ఇంక్లూడ్ చేయలేదు. సో ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి ట్రై చేశారు. 95 to 98% మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సాయం పొందారు జగన్ ద్వారా. సో మీరు కూడా కులం, మతం, ప్రాంతం చూడకుండా ఓటేయండి.
మన భవిష్యత్తుకి ఓటేయండి. జై జగన్.